ప్రత్యేక హోదాతోనే ఏపీకి అభివృద్ధి సాధ్యమని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. నెల్లూరులోని నాయుడుపేట పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. నిరసనలో మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మైనారిటీలకే కాదు తన సొంత చెల్లెలకు కూడా అన్యాయం చేశాడని బాగా తెలుస్తా ఉంది. నిన్నగాక మొన్న మన సొంత చెల్లెలు షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరిపోయింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరింది అని అంటే అన్న పరిస్థితి ఏందో మనకు అర్థమైపోతా ఉంది. అన్న చెల్లెల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడో మనకు తెలిసిపోతా ఉంది. మరి ముఖ్యంగా ఆ అమ్మ చెప్పుకొచ్చింది, మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పింది మరి షర్మిలమ్మ. మరి షర్మిలమ్మను మేము అందరం ఆహ్వానిస్తున్నాం. నాయుడుపేటకు కూడా తీసుకొని వస్తాం, మరి గూడూరు కూడా తీసుకొని వస్తాం. ఆ అమ్మ చేత కూడా మీటింగులు పెట్టిస్తాం. 10వ తేదీ ఆమె విజయవాడకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా లాగబోతా ఉంది. ఆ అమ్మ పాలపిండి కేంద్రాల్లో కూర్చొని బిడ్డలకు గర్భవతులకు భోజనం పెట్టాల్సినటువంటి అంగన్వాడీలు ఈరోజు ప్రతి ఇల్లు తిరిగి అడుక్కొని తింటున్నారు. ఇది పరిస్థితి. మరి అంతేకాదు మున్సిపాలిటీలో చెత్త ఇటు చూడు ఎట్టద్దో అసహ్యంగా ఉంది. మున్సిపాలిటీలో కార్మికులు చెత్త ఎత్తేయటం లేదు. వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో టీచర్లు స్ట్రైక్ చేస్తున్నారు. మరి సెక్రటరీలు కూడా గ్రామ సచివాలయాల్లో పనిచేసే సెక్రటరీలు పనిచేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈరోజు స్ట్రైక్ చేసుకుంటూ పోతున్నారు. పని జరగటం లేదు. అవినీతి మయమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిరోజు 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. మందు పైన సంపాదిస్తున్నాడు బాగా. ఆయనే సొంత ఫ్యాక్టరీ పెట్టుకొని 10కి మాలిన మందు పోసి ఈ రోజు ఇళ్లలో ప్రతి ఒక్కరూ గుండె ఆగిపోతా ఉంది, మూత్రపిండాలు ఆగిపోతున్నాయి, ఊపిరితిత్తులు ఆగిపోతున్నాయి. ఈ విధంగా ఈ రోజు పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ అవినీతి బాగా పెరిగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. ఈ రోజు ఆందోళనలు ఎక్కువైపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశ్గా తయారైపోయింది, అవినీతి ప్రదేశ్గా తయారైపోయిందని తెలియజేస్తున్నాను. మరి ఏకైక మార్గం ప్రత్యేక హోదా. మన ప్రాంతం అభివృద్ధికి రావాలనంటే దుగరాజపట్టణ రేవు రావాలంటే ప్రత్యేక హోదా అవసరం. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉద్యోగం కావాలి, ధరలు తగ్గాలి అని అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేస్తూ కాంగ్రెస్ కు చక్కటి గాలి కొడతా ఉంది. గాలి కొడుతుండబట్టే ఆ షర్మిలమ్మ ఈరోజు వచ్చేసింది మన పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోకి. బాగా అందరూ దాన్ని పోయే వాళ్ళు కూడా అంతకుముందు వద్దన్న వాళ్ళు రమ్మంటున్నారు కాంగ్రెస్ పార్టీని. మైనారిటీలు